అదేంటిదక్క తడి చెత్త తేలేదు? ఒకటే బూట తీసుకొచ్చాను, తడి చెత్త లేదా? ఎందుకు లేదు, ఉన్నది. ఆ తడి చెత్తతోటే మా ఇంట్లో ఎరువును తయారు చేసుకుంటాను. అవునా? అట్లెట్లా చేస్తుంది? అరే మంచిగా ఉన్నది కదా, మాకు కూడా చెప్పచ్చు కదా ఎట్లనో. అయ్యో అదే ఉన్నది, రాండ్రి చూపిస్తా. ఇగో ఈ పైపుల్లోనే మేము ఎరువు తయారు చేసుకునేది. ఈ పైపులలో ఎరువు అవుతుందా? ఎట్లా చేసుకోవాలి అసలు? ఏమున్నది, 5 అడుగుల పొడవు, 6 ఇంచుల పైపు, ఒక అడుగు తవ్వి గుంత తవ్వి దాంట్లో కూసుండబెట్టినాం. కింద రంధ్రాలు చేసినాం, 1 ఫీటుకు రంధ్రాలు చేసి గుంత తవ్వి దాంట్లో కూసుండబెట్టినాం, పైన మూత పెట్టినాం. అవునా? ఎట్లా వాడాలి మరి ఇది? దీంట్లో ఫస్ట్ 1 గ్లాసులు పెండ నీళ్ళు పోయాలి. పెండ నీళ్ళు పోసిన తర్వాత మన ఇంట్లో వాడే చెత్తనే వేయచ్చు, తడి చెత్త. కూరగాయల పొట్టు, కొడుగుడ్ల పొట్టు, మిగిలిన అన్నము, కూరగాయలు కోసినాయి, ఉల్లిగడ్డ పొట్టు, అరటి పండ్ల తొక్కలు తీసినాయి అన్నీ ఇల్లు వేయాలి. పాల ప్యాకెట్, ప్లాస్టిక్ కవర్లు కూడా ఇల్లు వేయచ్చు కదా మరి? అయ్యో అశ్విని, నేను చెప్పుడు మర్చిపోయినా. ఇల్లు అసలు ప్లాస్టిక్ కవరే వేయద్దు, ప్లాస్టిక్ చెత్త అసలే వేయద్దు. దీంట్లో 10 రోజులకు ఒకసారి పెండ నీళ్ళు 1 గ్లాసు కలపాలి, దీంట్లో పోయాలి, మూత పెట్టాలి, అట్లనే ఉంచాలి. అంత మంచిగానే ఉన్నది కానీ 2 పైపులు ఎందుకు పెట్టిండ్రు? దూరంగా ఎందుకు పెట్టిండ్రు? ఒక పైపు 2 నెలల నిండుతుంది. ఆ 2 నెలల నిండినప్పుడు ఇది మూత పెట్టాలి. ఈ పైపు నిండినాక ఆ చెత్త ఆ పైపులు వేయాలి. అది తడి దానికి అంటకుండా ఉండడానికి ఆ పైపు దూరంగా పెట్టినాం. ఇది మూత పెట్టాలి, మళ్ళీ దాన్ని వాడాలి, దాంట్లో చెత్త వేయాలి. ఎన్ని రోజులలో ఎరువు అవుతుంది మరి? ఇది వాడుడు బంద్ చేసినాక 40 రోజులకు ఎరువు తయారైతుంది. అది నిండింది, అది ఎరువు తయారైంది, రాంది చూపిస్తా. ఇలా ఉన్న ఎరువు మా మొక్కలకు, మా పొలాలకు వేస్తాం. మంచిగా ఉన్నదక్క. మేము కూడా మా ఇంట్లో ఇట్లనే ఎరువు చేసుకుంటాం. ఇక అట్లయితే మా ఆయనను కూడా పైపులు తెమ్మంటాం.